ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించనున్నట్టు భారత వాతావరణ విభాగం తెలిపింది. సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు పలకరిస్తుంటాయి. ఈసారి మాత్రం మే 27 నాటికే కేరళను తాకే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. మే 13 నాటికి బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని, ఆ తర్వాత పరిస్థితులన్నీ అనుకూలిస్తే ముందుగా కేరళను తాకుతాయని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. జూన్ మొదటి వారంలో తెలంగాణను తాకుతాయంటున్న వాతావరణ శాఖ శాస్త్రవేత్త ధర్మరాజుతో మా ప్రతినిధి లెనిన్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో పెను మార్పులైతే సంభవించాయని చెప్పేసి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ఒకవైపు వర్షాలు, మరొక వైపు ఎండలైతే బీభత్సను సృష్టిస్తున్నాయి. అయితే వాతావరణానికి సంబంధించినటువంటి అధికారి మనతో పాటు ఉన్నారు, ధర్మరాజు గారు. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్తాం. సార్, ఎలా ఉంది వాతావరణం? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కూడా రాష్ట్ర సరిహద్దుల్లో కొనసాగినటువంటి ద్రోణి అనేది ఈరోజు బలహీనపడిందనే చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా రానున్న 4 రోజులు కూడా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు కూడా చూసుకున్నట్లయితే ఇటు పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఇటు తేలికపాటి వర్ష సూచనతో పాటు ఈదుడుగాళ్ల ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఈదుడుగాళ్ల ప్రభావంతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం అనేది ఈరోజు రానున్న 4 రోజులు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. మన ముందున్నటువంటి మ్యాప్స్ కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతున్నటువంటి ఎండ వేడిమి వాతావరణం ఏ విధంగా ఉంటుందో రానున్న 5 రోజులు ఒక అంచనా వేయడం జరిగింది. ముఖ్యంగా అటు ఉత్తర తెలంగాణ జిల్లాలో అలాగే తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా వేడిమి వాతావరణం అనేది ఈరోజు రేపు కొనసాగే అవకాశం ఉంది. ఇంకా చూసుకున్నట్లయితే పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఈ యొక్క వేడిమి వాతావరణం 36 నుంచి 40 డిగ్రీల వరకు కూడా నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ప్రధానంగా వర్షాలు ఏ చోట్ల ఉన్నాయి, ఎండలు ఎక్కడ ఉన్నాయి, ఒక ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నేపథ్యంలో? ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి హెచ్చరికలు కూడా ఇక్కడ మేము జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ అటు పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో కూడా ఈ యొక్క ఇటు వానలతో పాటు ఈదురుగాల ప్రభావం అనేది కనిపిస్తుంది. ఈ యొక్క ప్రభావం అనేది ఈరోజు రేపు కూడా కొంచెం స్వల్పంగా ఉన్నప్పటికీ కూడా 13, 14 తారీఖుల్లో కొంచెం తీవ్రంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇట్లాంటి వాతావరణం పగటిపూట ఉష్ణ తీవ్రత అధికంగాను, తర్వాత చూసుకున్నట్లయితే సాయంత్రం సమయాల్లో స్థానికంగా ఏర్పడేటువంటి కుములోనింబస్ మేఘాల వల్ల ఒక్కసారిగా వాతావరణం చల్లబడినప్పుడు భిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రం ముఖ్యంగా అటు రైతాంగం కానీ ఈవెన్ అటు రోజువారి కూలీలు కానీ ముఖ్యంగా ఎండ తీవ్రత అధికంగా ఉన్న సమయాల్లో మాత్రం రోజువారి కూలీలు మాత్రం క్రమం తప్పకుండా విశ్రాంతి సమయాల్లో శరీరానికి కావాల్సినటువంటి తగిన మోతాదులో మాత్రం వాటర్ అనేది తీసుకోవడం వల్ల ఎండవేడిమి వాతావరణం నుంచి ఈ యొక్క అలసట అనే తీవ్రతను తగ్గించవచ్చు. అట్లాగే రైతులు ముఖ్యంగా ఈదురుగాలు ఎప్పుడైతే ఉంటాయో అలాగే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణ పరిస్థితి సందర్భాల్లో మాత్రం అటు ఎలక్ట్రానిక్ విద్యుత్ మోటార్స్ని వాడడం కానీ అటు ఎలక్ట్రానిక్ పరికరాలకి దగ్గరలో ఉండడం కానీ చేయరాదు. ఆ సమయాల్లో ఎక్కువ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ సమయాల్లో ప్రాణహాని ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ సమయాల్లో ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఎలక్ట్రానిక్ పరికరాలకి దూరంగా ఉండాలి. అట్లాగే శిథిలమైనటువంటి భవనాల్లో కూడా విశ్రాంతి తీసుకోవడం అనేది ఆ సమయాల్లో చేయరాదు. ఎందుకంటే ఆ సమయాల్లో ఎక్కువ గాలి వల్ల ఒక్కొక్కసారి ఈ యొక్క శిథిలమైనటువంటి భవనాలు అనేవి ఒక్కసారిగా నేల కూలుతాయి కాబట్టి ఆ సమయాల్లో హెచ్చరికలు కూడా ఎప్పటికప్పుడు ఎప్పుడైతే ఈ తీవ్రతను అనుసంధానంగా హెచ్చరికలు కూడా జారీ చేయడం, ఈ హెచ్చరికలు అనేవి ఏ జిల్లాల్లో ఎక్కువ అధికంగా ఈ యొక్క ఉరుములు మెరుపులు కానీ ఈదురుగాల ప్రభావం ఉంటుందో అంచనా వేయడం, ఆ యొక్క జిల్లా యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అయితే వర్షము ప్రభావితం ఎంత కిలోమీటర్ వేగంతో పడనుంది వర్షం? ముఖ్యంగా చూసుకున్నట్లయితే గాలి తీవ్రత అనేది 30 నుంచి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలి తీవ్రత ఈరోజు కొనసాగే అవకాశం అయితే ఉంది. ఈరోజు కనుక చూసుకున్నట్లయితే అటు సిటీ ఇంకా పరిసర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క గాలి తీవ్రతకు సంబంధించిన
సంబంధించినటువంటి సమాచారం. అట్లాగే ఈ యొక్క గాలి తీవ్రతతో పాటు ఈ యొక్క ఎల్లో కలర్ జిల్లాలన్నీ కూడా ఈరోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అవుతున్నాయి. ముఖ్యంగా ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు, అలాగే చూసుకున్నట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలు, నల్గొండ, సూర్యాపేట మినహాయించి మిగిలిన జిల్లాలన్నీ కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలుల ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అలానే మరొక వైపు ఎండలు, ఉక్కపోత ఇలాంటి జరుగుతున్న నేపథ్యం ఉంది. ఎండ తీవ్రత ఎంత గనిష్టంగా మోతాదైంది తెలంగాణ రాష్ట్రంలో? ముఖ్యంగా చూసుకున్నట్లయితే అటు ఫిబ్రవరి నుంచి కూడా ఎండ తీవ్రత అనేది గణనీయంగానే పెరిగింది. సో అంచనాల ప్రకారం కూడా మార్చిలో కూడా మనకి ఎండ తీవ్రత అధికంగా నమోదైంది. 42 డిగ్రీలు కూడా మార్చిలో నమోదైంది. అలాగే ఏప్రిల్లో సుమారు 45 డిగ్రీల వరకు కూడా అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో నమోదైంది. ఈవెన్ మే అనగానే మనకి అధిక ఉష్ణ తీవ్రత నమోదయ్యే గణాంకాలు ఎక్కువ ఇదివరకు ఉన్నటువంటి దీర్ఘకాలిక సమాచారం ప్రకారం కూడా చూసుకున్నట్లయితే అధికంగా నమోదవుతుంది. కాబట్టి అంచనాలు కూడా అలాగే ఉన్నప్పటికీ కూడా మనకి అనుదిన రోజు కూడా కొనసాగుతున్నటువంటి అటు ద్రోణులు కానీ అట్లాగే ఉపరితల ఆవర్తన చక్రవాకాల వల్ల మనకి పగటిపూట ఉష్ణ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ కూడా సాయంత్రం సమయానికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడడం, ఈ చల్లబడిన వాతావరణంతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం, అలాగే తేలికపాటి వర్షాలు అనేవి చాలా చోట్ల గత కొన్ని రోజులుగా మనకి నమోదవుతున్నాయి. అలానే ఈ మధ్య కాలంలో భూమి కూడా కంపించింది అనే అంశాలు అయితే మనం చూసాం కొన్ని జిల్లాల్లో. మరి అలాంటిది ఏమన్నా ఉందా? ఇప్పుడు అలాంటిది ఏమన్నా అవకాశం కనిపిస్తుంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే వాతావరణంలో అనేక భిన్నమైనటువంటి మార్పులు అనేవి చూసుకుంటున్నాము. ఒక విధంగా క్లైమేట్ సినారియోస్ కానీ గ్లోబల్ వార్మింగ్ సినారియోస్ గురించి మాట్లాడినప్పుడు భూపరం అనేది వేడిమి వాతావరణంతో నిండుకుందనేసి, ఈ యొక్క వేడిమి వాతావరణం అనేది అటు మనం వాడేటువంటి సహజ వాయువులు, సహజ సంపద, ముఖ్యంగా న్యాచురల్ రిసోర్సెస్, బొగ్గు కానీ ఆయిల్స్ కానీ ఇవన్నీ డిగ్ చేస్తూ ఉంటాము. ఎప్పుడైతే ఈ యొక్క న్యాచురల్ రిసోర్సెస్ అనేవి సిద్ధంగా ప్రకృతిలో సిద్ధంగా దొరికేటువంటి బొగ్గు కానీ ఆయిల్స్ కానీ మనకి యూసేజ్ కంటే కూడా అధికంగా ఉపయోగించిన సందర్భాల్లో మనకి ఈ యొక్క వార్మింగ్ ఎన్విరాన్మెంట్ కండిషన్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ యొక్క వార్మింగ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ పెరుగుతున్నాయో ఈ యొక్క క్లైమేట్ అనేక న్యాచురల్ కలామిటీస్కి దారితీస్తూ ఉండే అవకాశాలు కూడా ఉంటుంటాయి. వాతావరణంలో పెను మార్పులు అయితే వచ్చాయి. దాదాపు ఒక 4 రోజుల పాటు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. అలానే ఎండ తీవ్రత కూడా కొన్ని జిల్లాల్లో ఉన్నది. అలాంటి తీవ్రత ఉన్నటువంటి ఏదైతే జిల్లాలు ఉన్నాయో ఉత్తర తెలంగాణ కావచ్చు, దక్షిణ తెలంగాణ కావచ్చు, అయితే వాళ్ళు తగు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. కెమెరామ్యాన్ ప్రవీణ్తో లెనిన్.